రాలేదు కమ్ము చేస్తాం మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. రైతుల సంక్షేమం కోసం ఇప్పుడు పాస్ పుస్తకాలకు అప్లై చేసుకున్నారు. మీరు ఈ పాస్ పుస్తకాల మీద అంతకుముందు మీకు జగన్ పాస్బుక్ ముద్ర ఇచ్చినారు. దానివల్ల మీకు ఏమని మీ సొంత పొలం మీద మీ పుస్తకాల మీద మీ ఎకరాల మీద ఉండే వాటిని జగన్ ముద్ర వేసి ఇచ్చినందువల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజముద్ర వేసుకొని మీ భూమి మీ హక్కు అని చెప్పేసి మీకంటూ మీ సొంతాన్ని చేసి మీకు ఒక భరోసాను కల్పిస్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి? మంచిదే కదా చేయటం. అంటే ఇప్పుడు చేస్తున్నది ఇప్పుడే నాకు ఫస్ట్ రావటం. ఇప్పుడే ఫస్ట్ రావటం. అంతకుముందు లేదు, నాకు ఇంతకుముందు లేదు. మీకు ఎట్లా అనిపించింది? అంతే. ఈ పుస్తకాల్లో మీకు అన్ని ఏర్పాటు అయినాయా? దాంట్లో ఎంత పొలం ఉంది, ఎన్ని సెంట్లు ఉన్నాయి, సెంట్లు సహా మొత్తం రాసిచ్చారా మీకు? రాయిచ్చారు. చూసారా మీరు? 1B వచ్చేస్తున్నది. 1B వచ్చేసింది. 1Bలో మీకు మొత్తం తెలిసిపోయిందా? తెలుసు. ఓకేనా? 1B ప్రకారం పాస్బుక్ వస్తుంది. అంతకుముందు రాజముద్రతో లేనందువల్ల ఇప్పుడు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఉన్నాయి కదా. అప్పుడు జగన్ ఉండే వాటి మీద మీకు అప్పుడు ఏమనిపించింది? ఆ పుస్తకం మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. మా పొలం మీద ఆయన బుక్ ఉన్నదని బాధ అంతే. దానివల్ల మీకు ఎట్లా అనిపించింది? మా పొలం అడిగి బాబు ఆయన పేరున్నదని డిసప్పాయింట్ అంతే. డిసప్పాయింట్ అయ్యారు అన్న. ఎట్లా అనిపిస్తుందన్నా ఇప్పుడు ఈ పాస్బుక్ తీసుకున్నందువల్ల? ఎట్లా అనిపించేది అంతకుముందు వచ్చేది లేదు. అది మనకి దాంట్లో 1B అడగలో ఇప్పుడు చేస్తే మళ్ళీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీకు మీకున్న ఎంత భూమి ఉందో అంత భూమి అన్ని ఉందా? వచ్చేసి మీరు చూసుకున్నారు. దీంట్లో చూసి తెలుస్తుందా? తెలిసింది. అంటే ఇప్పుడు ఈ రాజముద్రతో ఇచ్చిన పాస్బుక్ 3 ఎకరాల 15 సెంట్లు. ఇప్పుడు ఈ రాజముద్రతో ఇచ్చిన పాస్బుక్ లాస్ట్ టైం గత ప్రభుత్వంలో ఉన్న పాస్బుక్ 2 ఒకటే. ఫస్ట్ వచ్చింది ఇదే ముద్ర ఉండదు. ఫస్ట్ పాత బుక్ కూడా పాత బుక్ గత ప్రభుత్వంలో ఇచ్చిన మధ్యలో వచ్చింది మాత్రం లేదు. అది జగన్ గారు బొమ్మ వేసి ఇచ్చారు. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపించాలి? ఇబ్బంది అంటే దాంట్లో నెంబర్లు ఏవి రాలా. ఒక్క నెంబర్ కూడా మనకి 1B అడగలు రాలా. ఆడికి తీసిన నెంబర్లు కట్ చేసి మీ సంబంధించిన పొలం పాస్బుక్ నెంబర్లే రాలేదు. మీ పేర్లు ఉండేవి కూడా రాలేదు. ఎకరాల 16 సెంట్లకి 6 సెంట్లకి 36 సెంట్లే వచ్చింది. పొరవంతా నెంబర్లు అన్ని పోయినాయా? అన్ని పోయినాయి. ఇప్పుడు మొత్తం వచ్చింది, ఈ బుక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో 1B తీస్తే తెలుస్తుంది. ఓకే రవీణ, ఇప్పుడు తీసుకున్న పాస్బుక్ల్లో ప్రతి ఒక్కరు రైతు తీసుకుంటున్న పాస్బుక్ల్లో వాళ్ళ పేరులతో వస్తున్న పాస్బుక్ల్లో మీరు ఒక రైతుగా ఏ విధంగా స్పందిస్తారు? అది జాయింట్ ఎల్పిఎంస్ ఇచ్చారు వాటిల్లో. వాటి వల్ల నో యూజ్. ఫార్మర్స్కి ఎటువంటి ఉపయోగం లేదు. పాస్బుక్స్ వల్ల లోపల మ్యాటర్ మార్చాలా, అట్ట మారిస్తే ఉపయోగం లేదు. అంటే లోపల మ్యాటర్ అంటే ఏం మ్యాటర్? ఇప్పుడు 4 రైతులు కలిపి ఒక ఎల్పిఎం చేసి దాన్ని ఇచ్చారనమాట. దానివల్ల నేను పోయి లోన్ తీసుకోవాలనుకోండి, మిగతా 3 రైతుల దగ్గర నేను సంతకాలు తీసుకొని వాళ్ళ ఒప్పందంతో నేను లోన్ తీసుకోవాలి. అంటే మీ పేరు మీద ఉండే పొలం మళ్ళీ వేరే వాళ్ళ పేర్లు ఎందుకు ఎక్కిస్తుంటారు? అంటే ఒక సర్వే నెంబర్ని ఒక్కరికే అలాట్ చేయకుండా 4 కలిపి ఒక సర్వే నెంబర్ అనమాట. అలా చేసి జాయింట్ ఎల్పిఎం ఇచ్చారనమాట. దానివల్ల ఏంటి ఇబ్బంది అంటారు? అదే రైతులు ఇబ్బంది ఏంటంటే దాన్ని సొంతంగా అమ్ముకోవాలన్నా లేదా బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా అన్నిటికీ ప్రాబ్లమే. అంటే ఇప్పుడు వచ్చిన పాస్బుక్లు అలా చేశారంటారా? ఇదివరకు రీసర్వే చేసిన నాటి యాజ్ ఇట్ ఈజ్ గా అట్ట మార్చిచ్చారు అంతే. అంతేగాని ఇప్పుడు ఇస్తున్న పాస్బుక్ల్లో గత ప్రభుత్వంలో ఉన్న పాస్బుక్ల్లోకి ఏది ఇదంటారు, వ్యత్యాసం అంటారు? వ్యత్యాసం ఏం లేదు, అట్ట మారింది అంతే. లోపల మ్యాటర్ అయితే అట్టే ఉంది, అంతే ఉందా? అంటే దాంట్లోంచి ఏమి పాతవి ఏమి తొలగల. ఆ రీసర్వేనే తప్పులు దడగలు చేశారు, వాటిని అట్టనే కంటిన్యూ చేస్తారు వీళ్ళు. అట్ట మార్చి అంటే ఇప్పుడు ఈ పాస్బుక్ తీసుకెళ్ళినా కూడా బ్యాంక్ లోన్స్ ఇస్తారా? ఎవరు ఎందుకు ఎవరు? మిగతా 3 కూడా తీసుకురామంటారు. జాయింట్ ఎల్పిఎం కదా అది. మిగతా 3 రైతులు కూడా ఒప్పుకుంటేనే నీకు లోన్ ఇస్తామంటారు. వాళ్ళందరూ సంతకాలు కూడా కావాలి. వాళ్ళందరూ సంతకాలు. దానివల్ల ఎవరు లోన్ రాదంటారు? రాదు.
ఓకే. బ్యాంకర్స్ తెలుసు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళవి, కాబట్టి వాళ్ళు ఆ మాటే చెప్తారు. మిగతా వాళ్ళందరూ ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోమంటారు. ఎవరిని పోయి అడుగుతారు? ఇప్పుడు ఏదైనా కాకుండా ఉంటుంది, వాళ్ళవి మా ఎల్పిఎంలో ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతకం చేయమంటే నేను లోన్ తీసుకోవాలి చేస్తారా? చేయరుగా. చేయరు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అంటారు. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ఫీ సర్వే కట్టుకొని సచివాలయంలో మళ్ళీ మన వరకు మన పేరుతో ఎంతవరకు ఉందో ఆ మాదిరి పాస్బుక్ ఇస్తే నీట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. సార్ ఇంకో ప్రశ్న అడగండి. అంటే మనము బ్యాంకులో ఉన్న 1 సింగిల్ రూపీ కూడా ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఇమీడియట్గా రైతుకి మనకు మెసేజ్ వస్తుంది. కానీ పాస్బుక్లో ఉన్న సర్వే నెంబర్లు అంటే ఇవి నమ్మకంగా ఉంటాయనే గ్యారంటీ లేదు. ఈ రోజు ఇచ్చిన పుస్తకంలో రేపు పొద్దున కూడా మారిపోవచ్చు, వేరే పాస్బుక్లో దీని మీద దాని మీద ఇప్పుడు అదే సర్వే నెంబర్ని ఇంకొక ఆయన పేరుతో కూడా ఇచ్చేసి ఉంటారు. అటు ఇచ్చినందువల్ల చాలా ఇబ్బందులు కదా. చాలా ఇబ్బందులు అదే జరుగుతున్నది ఇప్పుడు. మామూలుగా అధికారులు అలసత్వం అనుకునేమో లేకపోతే ఇంకేదన్నా ఇది అనుకోవడం వాళ్ళకి తెలియదు, కానీ చాలా లోటుపాట్లు అయితే ఉన్నాయి రెవెన్యూలో. అవి సరిదిద్దాలంటే మాత్రం బాగా. మీరు ఎప్పుడైనా ఇలాంటి సరిదిద్దాల్సినట్టు ఎప్పుడైనా పోయి మీరు జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కానీ ఎప్పటికైనా మీరు చెప్పుకున్నారా? ఇదివరకు అయితే జరగలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నాంగా సోషల్ మీడియాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథనం వస్తానే ఉంది. ఒక రైతు మారి చేశాడు, అతని పేరుతో ఇంకా ఒకే సర్వే నెంబర్తో 2-3 కూడా ఇచ్చేస్తున్నారు పట్టాలు. దానివల్ల అధికారులకి ఇచ్చే మీ సలహా ఏంటి? ఇలాంటి మార్పులు జరగకుండా ఉండేవి. ఇలాంటి మార్పులు జరగకుండా ఉండేదంటే అధికారులని మనమేం అనలేము. మీరు ఇచ్చే సలహా అడుగుతారు. సలహా రైతులకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మన పేరుతో మన ఇది వరకు చేసుకోవడం. అట్లాగా సార్, ఇప్పుడు మనము బ్యాంక్ లో ఉన్న సింగిల్ రూపీ కూడా ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఇమీడియట్ మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు కానీ సర్వే నెంబర్ మారిపోయినప్పుడు ఎలాంటి మెసేజ్ రైతుకి తెలియట్లేదు. ఇప్పుడు పాస్బుక్ లో క్యూఆర్ కోడ్ ఇచ్చారు కదా, దాన్ని స్కాన్ చేసినప్పుడు మన సర్వే నెంబర్లో ఉన్న భూమి జాగ్రత్తగా ఉంది అన్న సెక్యూర్ రైతు కలగాలి. అట్లాంటి సిస్టమ్ కానీ ఏదన్నా వస్తే దాంట్లో బాగుంటుంది. బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది కదా, కానీ రైతు పట్టాదారు పాస్ పుస్తకంలో అలాంటి సిస్టమ్ లేదు, ఆ భద్రత లేదు. దీని మీద మీరు అధికారులకు సలహా మనం ఏమి ఇవ్వలేము. ఎలాంటి భద్రత మీరు కోరుకుంటున్నారు? ఏ మేధావులు వాళ్ళు వీళ్ళు ఆలోచించుకొని ఇది ఈ మాదిరి చేస్తే రైతుకి మేలు జరుగుతుంది అని నిర్ణయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దాకా ఎన్ని విలేజెస్కి పాస్ పుస్తకాలకు అప్లై చేసి వచ్చుంటాయి? అన్ని విలేజ్లకు వచ్చాయండి. అంటే ఏ ఊర్లు? పట్రపల్లి, ముద్దంపల్లి, జంగాలపల్లి, టీపీ కండ్రిగా. అంటే మొత్తం కలిపి ఎన్ని పాస్ పుస్తకాలు ఉండొచ్చు ఇక్కడ? 224. అంటేనా ఇప్పుడు ఉండే రైతులకి అంతకుముందు ఉన్న రైతుల పాస్ పుస్తకాల మీద కొన్ని ముద్ర చేస్తున్నాడని చెప్పి, జగన్ ముద్ర చేస్తున్నాడని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అయి ఉన్నాడు. అది తీసేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజముద్రతో ఇస్తున్న పాస్ పుస్తకాలకి విలేజెస్లో మీరు రైతులకి ఏమని ఎట్లా స్పందిస్తున్నారు? అప్పుడున్న పాస్బుక్లు ఏంటంటే వాళ్ళ ఫోటో వేసుకొని వాళ్ళ ప్రాపర్టీ లెక్కలో దాన్ని భావించారు. ఇప్పుడే రాజముద్ర ఇట్లా లెక్క ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కాడికి బ్యాంక్కి కానీ ఎలిజిబుల్ లోన్ పెట్టుకోవాలని ఏదైనా ఎలిజిబుల్ ఇస్తారు. అంటే అంతకుముందు జగన్ ఫోటో ఉంటే ఎలిజిబుల్ కాలేదు. ఎలిజిబుల్ లేదు, వాళ్ళ ఫోటో వేసుకుంటే ఎలిజిబుల్ ఇరు కదా. వాళ్ళ పాస్బుక్ లెక్క వచ్చింది అయ్యా, ప్రజల పాస్బుక్ కాదు కదా. ఇప్పుడు రాజముద్ర అంటే అది సింబల్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంక్ మేనేజర్ ప్రతి ఒక్క లోన్ కి అప్లై చేస్తున్నానికి అర్హులు వీళ్ళు. అంటే అంతకుముందు అప్లై చేస్తున్నారా ఎవరైనా? జగన్ ఇవ్వలేదు, అతను లోన్కే ఇవ్వలేదు. ఇప్పుడు అంటే ఎవరు ఫోటో లేదు కదా, రాజముద్ర సింబల్ కదా, ప్రతి ఒక్క బ్యాంక్కి ఎలిజిబుల్ అయినా. ఇప్పుడు దీనివల్ల ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి మీ స్పందన ఏంటి? మంచిగా ఉందండి. అది వారసత్వ భూమిని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రిలాగా ఆయన ఫోటోలు వేసుకుని వేయడం చాలా తప్పు. దానివల్ల మేము మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అదంతా గమనించుకొని ఆ ఫోటోని రిమూవ్ చేసి రాజముద్రతో వాళ్ళ భూమి వాళ్ళకి హక్కు చెందాలని, లోన్లకు కానీ వాళ్ళకి ఏ విధంగా అయినా మంచిగా జరగాలని మా కుటుంబ ప్రభుత్వం బాగా కృషి చేసి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు.
రామకృష్ణ గారు, కురుగొండల రామకృష్ణ. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సర్వే రాళ్ళ మీద కూడా అతని ఫోటోలు ఉండడం వల్ల ఆ సర్వే రాళ్ళు అట్లాగే ఉంచుకున్నారా, లేకుంటే రైతులు తీసేశారా? ఆ సర్వేరాలని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఆయన పేరుని, ఆయన మొత్తం ముద్రని చెరిపేసి రాళ్ళు వరకు ఉన్నాయి తీసేసి. అంటే భూ సర్వే చేసింది జగన్, అంతకుముందు గత ప్రభుత్వం భూ సర్వే చేసింది జగన్, దాని మీద కూడా ఆయన పేరు వేసుకున్నాడు. దాని మీద కూడా ఆయన పేరు వేసుకున్నాడు. భూ సర్వే చేసిన ఒక అంతకు మంచిదైందా చెడ్డదైందా? దానివల్ల కరెక్ట్ గా లేదండి, అందరికి గొడవలు అయిపోయినాయి, సదరంగా చేయలేదు, ఇంటిమేషన్ కరెక్ట్ గా లేదు, వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళిపోయారు. అది కూడా మన సొమ్ము, అదే ప్రజల సొమ్ముని ఎత్తుకొని పోయి ఆయన పేరు మీద ఇది చేసుకున్నాడు జగన్. అంటే ఇప్పుడు మళ్ళా ప్రభుత్వానికి ఈ మంచి జరుగుతుందని చెప్పేసి ఇంకా ప్రజలు, రైతులు ఏ విధంగా వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది మీకు తెలిసిన అవగాహనలో? స్పందన అంటే ఇప్పుడు బ్రహ్మాండంగా జనాలందరూ ఆదరిస్తున్నారు, వాళ్ళ స్పందన బాగుంది. మన భూమి మంది అనే లెక్కలో వాళ్ళు భావించుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ పాస్బుక్లు అయితే ఏమి ఏది కూడా నీట్గా ఇప్పుడు కూడా ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గారి ఆదేశాల మీదకు అన్ని బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి బాగా చేసుకుంటారు అన్న. ఎవరికైనా సరే భూముల్లో ఎప్పుడు ఇచ్చేయలేదు, 3 ఇచ్చేది, ఇప్పుడు ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చారు? 31కి ఇచ్చారు, 31 ఇచ్చారు. ప్రతి ఒక్కరికి అందుతున్నాయని చెప్పి మీకు కరెక్ట్ గా మేమే పంచేది కూడా డిస్పోజ్ చేస్తాం అందరం కలుసుకొని. మీరేం చేస్తుంటారు ఇక్కడ? టీడీపీ లీడర్ను, కార్యకర్తను, ప్రజల్లో మేము అందరికి ఏం కానీ చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ మీరు? గత 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకొంచెం ఏ చేస్తే రైతులకు బాగుంటుందని చెప్పి మీ అవగాహన? అన్నీ బాగానే చేస్తున్నారు. కొద్దిగా ఏరియా అనేది కొంచెం ప్రజల్లో అవగాహన లేక కొంచెం వీళ్ళు తప్పటడుగులు అపోజిషన్ వాళ్ళు ఇంకా కొంచెం స్ప్రెడ్ చేస్తున్నారు బ్యాడ్గా, అంతే. అంటే ఖచ్చితంగా రైతులకి యూరియా 100% అందుతుందని మీరు భావిస్తున్నారు? 100% అందుతుంది, కానీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇక్కడ ప్రతిపక్ష నాయకుల వల్ల వాళ్ళు బ్యాడ్గా తీసుకుంటున్నారు. అంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఎక్కువ లబ్ధి పొందుతున్నది వాళ్ళే, పొందుతూ కూడా వాళ్ళు బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి దీని లెక్క ప్రకారం ఎట్లా అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం చాలా మంది చేస్తుందని అనే ఆలోచనలోనే ఉంటున్నారు, లేకుంటే మీ ప్రభుత్వంలో మీరు రైతులకు సేవ చేస్తున్నారంటే? లేదు, ఇప్పుడు అందరికి ఫస్ట్ లో అట్లా దొరకదు, కొరత అని చెప్పి స్ప్రెడ్ చేస్తే మేము దానికి దొరకతుంది అని చెప్పి ప్రతి ఒక్క ఊరికి మాకు ఉండేది 4 విలేజెస్ అందరికి సమన్వయం చేసుకుని అందరికి పంచి ఇచ్చాం. ఒక లిస్ట్ డిస్ట్రిబ్యూషన్, పట్టాదారు పాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక లిస్ట్ పంపించారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము 2వ తేదీ 9 ప్రతి గ్రామంలో ఆ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో ప్రతి ఒక్కరికి ఆధార్ లింక్ చేయడం జరుగుతుంది. మరి ఈకేవైసీ చేస్తాము. రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ పాస్బుక్స్లో ఏవైనా మీరు కరెక్షన్స్ అని ఏవైనా తప్పులు కానీ ఉన్నట్టయితే మా ఆఫీస్కి వచ్చి కరెక్షన్ ఆన్లైన్లో సచివాలయంకి వెళ్ళి, ఇప్పుడు కరెక్షన్ అంటే పేరు తప్పుపడింది, పేరు కరెక్షన్, ఎక్స్టెంట్ తప్పుపడింది, ఎక్స్టెంట్ కరెక్షన్, ఈ విధంగా అప్లై చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని నేను వెరిఫై చేసుకొని మేము దాన్ని ఇప్పుడు కొంతమంది మీరు కొంతమంది మాకు చెప్పిన వాటిలో ఏంటంటే ఏం సర్వేగా వచ్చిందంటే, సర్వే చేసేటప్పుడు కూడా కొంతమంది మమ్మల్ని మాకు తెలియజేయడం లేదు, తెలియజేయకుండా కొన్ని సర్వే చేసేసినారు, దానివల్ల మాకు పాస్బుక్ లో కూడా కొన్ని సెంట్లు నమోదు చేయలేదు అని చెప్పిన. ఇప్పుడు దానికి విషయం ఏంటంటే, పాత ప్రభుత్వం పాత కాలంలో అప్పుడు మనకు ఎక్కువ గ్రామాలు రీసర్వే చేయడం జరిగింది. ఎక్కువ రీసర్వే జరిగినప్పుడు మన మండలం వాళ్ళే కాకుండా అదర్ మండలస్ వాళ్ళు కూడా వచ్చి రీసర్వే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఎవరైతే రికార్డ్ సబ్మిట్ చేశారో ఆ రికార్డ్ బేస్ చేసుకుని వాళ్ళు దాన్ని నమోదు చేయడం జరిగినట్టుంది. కాబట్టి ఏవైనా మా దృష్టికి కానీ తప్పులు ఉన్నాయి సార్, మా ఎక్స్టెంట్ వేరియేషన్ ఉంది, మా పేరు తప్పులు వచ్చాయని మా దృష్టి తీసుకొస్తే నేను పై అధికారి దృష్టి తీసుకెళ్లి ఇమీడియట్గా ఆర్డర్స్ దాన్ని తెలియజేసుకుని కరెక్షన్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఉండే వాటిలో మీరు సర్వే చేసిన వాటిని కరెక్షన్ చేస్తామని చెప్పి నన్ను అంటున్నారు. ఓకే, కరెక్ట్మే కాదనట్లేదు. కొంతమంది రైతులు ఏమని అడుగుతున్నారంటే, ఒక పాస్బుక్ పేరు మీద నమోదైన పాస్బుక్ ఇంకొక అతనికి కూడా పాస్బుక్ అదే అంటే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు సర్వే నెంబర్స్ లేవండి, ఇంతకుముందు సర్వే నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకు సర్వే నెంబర్స్ లేవు. అది ఎల్పిఎం బేస్డ్ మీద చేస్తున్నారు. అంటే ఒక ఎక్కువ ఎక్స్టెంట్, ఒక 10 ఎకరాల ఎక్స్టెంట్ ఉంది, ఒక 4 ఇంట్లో వాళ్ళు ఉంటారు, అదే డివైడ్ చేసుకోవాలి. పలానా వ్యక్తి ఇంత డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకోకుండా సర్వేలు ఏం చేస్తారంటే, మేమందరం కలిపి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చి దాన్ని ఒక ఎల్పీ నెంబర్ కింద ఇవ్వడం జరిగింది. సో ఆ ఎల్పీ నెంబర్ ఒకే నెంబర్ జాయింట్ ఎల్పీఎంస్ అంటారు. ఆ జాయింట్ ఖాతా, ఒక ఖాతా ఇస్తారు, జాయింట్ ఎల్పీఎం ఖాతా ఇవ్వడం. దాన్ని ఏంటంటే రేపు వాళ్ళు అప్లై చేసుకుంటే ఎవరికి ఎంత అని చెప్పి సబ్డివైడ్ చేసి సర్వేయర్
తహసీల్దార్ ఆన్లైన్ తహసీల్దార్ ద్వారా దాన్ని డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చేసే పని ఇప్పుడు చేయలేము, అది ఇప్పుడు చేయడం కుదరదు. ఎందుకంటే అప్పుడున్నప్పుడు ఏంటంటే సర్వే చేసి సబ్మిట్ చేయడం జరిగింది, అందువల్ల పాస్బుక్స్ రావడం జరిగింది. ఒక రైతుకి ఒక రైతు పేరు మీద ఉండే పాస్బుక్ మరో రైతు పేరు మీద గొడుగు వెళ్తా ఉంది కొన్ని సర్వే దాదాపుగా అయితే 90% ఇష్యూ అయితే రాలేదు. ఇక్కడ జాయింట్ ఎల్పిఎంస్ అని చెప్పి ఒక నలుగురు ఉంటే నలుగురు మీద ఒక ఎక్స్టెంట్ ఉన్నది, అది సబ్ డివైడ్ ఉండదు. ప్రీవియస్ కూడా డివైడ్ కొన్ని నెంబర్స్ ఏంటంటే ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్నప్పుడు డివైడ్ చేసుకోవాలి. దాంట్లో లారీ ఇటు పక్క ఉంది, ఎవరికి ఎంత వస్తుంది ఏంటని పాతకాలం ఎవరు చేసుకోకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. అది మాకు అప్లై చేసుకుంటే అయిపోయింది. కానీ రీసర్వే వచ్చింది అని వాళ్ళు అప్లై చేసుకొని సబ్ డివిజన్ పెట్టుకోవాలి. అంటే ఎఫ్ఐఎన్ కట్టుకొని సర్వే చేసుకొని సబ్ డివిజన్కి అప్లై చేసుకుని సార్ పలానా వ్యక్తి పలానా ఏ అనే వ్యక్తికి ఇంత, బి అనే వ్యక్తికి ఇంత, సి అనే వ్యక్తికి ఇంత, డి అనే వ్యక్తికి ఇంత అని డివైడ్ చేసి మనం ఇస్తే అప్పుడు సపరేట్గా పాస్బుక్ వస్తుంది ఇంత ఎక్స్టెంట్. సో అది ముందు చేయలేదు, ఇప్పుడు అది చేసుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే సార్ ఇప్పుడు నలుగురు ఉన్న కుటుంబంలో ఒకరికే పాస్బుక్ ఇస్తే కూడా వాళ్ళు డివైడ్ చేసుకుని ఒకరు పడన వాళ్ళు ఉంటారు, ఒకరు పడే వాళ్ళు ఉంటారు, ఒకరు మాట్లాడుకోకుండా ఉండరు. ఇవ్వడం అంటే అప్పుడు రీసర్వే జరిగినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిపి వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటారు. ఈ ఎక్స్టెంట్ పాతకాలంలో ఒకరి పేరు మీద ఉండడం కానీ, వాళ్ళ తాత పేరు మీద ఉండడం కానీ, వాళ్ళ నాన్న పేరు మీద ఉండడం కానీ, లేదా నలుగురు అనుభవం చేస్తున్నప్పుడు ఒకరే సబ్మిట్ చేయడం కానీ జరిగి ఉంటుంది. సో వాళ్ళందరూ ఆ టైంలో తీసుకురాపోయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మేము అవకాశం ఇస్తున్నాం, మీరు తీసుకొచ్చి సార్ మా ఇంత ఎక్స్టెంట్ జాయింట్ ఎల్పిఎంస్ అనేది దాదాపుగా కొన్ని కరెక్ట్గా ఉంటే ఇచ్చేస్తాము, లేదంటే ఇష్యూలు ఉంటే మేము పెట్టుకొని వాళ్ళు ఎవరు ఇష్యూ ఉన్నారో వాళ్ళని రిసీవ్ చేసుకొని దానికి సరైన సవరణతో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు దాకా ఈ పాస్ పుస్తకాల విషయంలో కానీ ఎంతమందికి మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి సక్రమంగా మీరు వాళ్ళకి పాస్ పుస్తకాలు అందజేస్తుంటారు? దాదాపుగా ఇప్పుడు మాకు 2000 వరకు మామూలుగా మన స్టేట్ మొత్తం 21 లక్షల పాస్బుక్స్ పంపిణీ జరుగుతుంది. అందులో మనకు 2000 వచ్చాయి. 2000లో దాదాపు ఇప్పుడు ఒక పావుభాగం అయిపోయి దాంట్లో మనకు ఆధార్ కరెక్షన్స్ ఏమైనా కొన్ని ఆధార్ పడలేదు పాస్బుక్ లో, ఇమీడియట్ గా సచివాలయం అడ్మిన్ కి చెప్పేసి ఇమీడియట్ గా ఆధార్ లింక్ చేయించబడుతుంది. వీఆర్ఓ చెప్పాము. నెక్స్ట్ కొంత ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ లాగా వీఆర్ఓల పైన ఆర్ఐని అండ్ సర్వేయర్స్ వేయడం జరిగింది. వాళ్ళు ఇలాంటివి గుర్తించి ఏవైతే మీరు చెప్పినటువంటి తప్పులు ఉన్నాయో గుర్తించి మా దృష్టి తెలియజేస్తే ఆన్లైన్లో వెంటనే కట్టిస్తున్నాం. లేదంటే మళ్ళీ వాళ్ళు అది నోట్ చేసుకుని నెక్స్ట్ డే ఇమీడియట్ గా మన సచివాలయంలో చెప్పాను, మీ సేవలను కట్టుకోవాలని చెప్పి మీ సేవలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ మళ్ళీ కొత్తగా వాటికి కేవైసీ వాటిని నమోదు చేసుకుని కూడా సర్వే చేస్తారా లేకుంటే చేయకుండా ఉంటారా? సర్వే చేస్తాం. అంటే ఈ కేవైసీ జరుగుతుంది. మీకు ఏ తప్పు ఉంది అంటే మీరు ఏ తప్పు మీద సార్ నాకు ఇది ఎక్స్టెండ్ వేరియేషన్ ఎక్స్టెండ్ సర్వే చేస్తాం. నేమ్ అనుకోండి అవసరం లేదు, నేమ్ చేంజ్ పలానా పేరు 3 పైన రామ్ కుమార్ అని పడింది, ఆయన పేరు రామయ్య, అది దానికి ఎక్స్టెండ్ అవసరం లేదు, మొత్తం కరెక్ట్గా ఉంది, ఆ పేరే మారుస్తాం. లేదు ఫోటో తప్పబడింది, దానికి మళ్ళీ ఎక్స్టెండ్ అంతా కరెక్ట్గా ఉందన్నప్పుడు ఫోటో మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు, సర్వే చేయాల్సిన అవసరం, ఫోటో మారి సరిపోతుంది. ఆ విధంగా సరే వీటన్నిటికీ సచివాలయంలో అమౌంట్ కట్టుకునేదానికి రైతు బటన్ గా ఫీల్ అవుతున్నాడు సార్. ప్రతి నెంబర్ మార్చేదానికి అక్కడ సచివాలయం అంటే ఇక్కడ జాయింట్ ఎల్పిఎంస్ కి అయితే చేసుకోవాల్సింది. ఆధార్ అనేది ఫ్రీగా చేస్తున్నారు, ఆధార్ అనేది ఫ్రీగా ఉంది. జాయింట్ ఎల్పిఎంస్ తక్కువ రుసుముతో ప్రభుత్వం చేయమని చెప్పింది కాబట్టి తక్కువ రుసుము జరుగుతుంది. దానికి బటన్ అంటే దానికి కూడా తక్కువ రుసుము అంటే ఏ విధంగా పెడుతున్నారు చార్జెస్? అది ఇంకా రాగానే మీరు తెలియజేస్తాను సార్. ఇంకోటి ఇప్పుడు రైతు మా పొలమే కదా, మా పొలాన్ని మీరు మళ్ళీ పాస్బుక్ ఇచ్చేదానికి ప్రతి నెంబర్ కి మా దగ్గర అమౌంట్ కట్టుకున్నారని చెప్పి రైతులు మాట్లాడుతున్నారు. దీనిపై కరెక్ట్ చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళ వారసత్వంగా వచ్చిన పాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాస్బుక్ లో ఉన్నది మళ్ళీ కొత్త పాస్బుక్ మనం ఇస్తున్నాం. అందులో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళ పూర్తి ఎక్స్టెంట్ అందులోకి రావట్లేదు. రాని వాటికి మళ్ళీ మీరు సచివాలయంలో అమౌంట్ కట్టుకోండి మారుస్తాము. జరిగిందంటే మనము అనుకునే హద్దులు పాతకాలంలో మనం అనుకునే హద్దులు వేరు. మనకు ఆన్లైన్ మనకు ఉన్నటువంటి రోవర్స్ ద్వారా శాటిలైట్ ద్వారా వాళ్ళు మ్యాప్ వేసి చూస్తే ఉండేది వేరు. అంటే మన పాతకాలంలో ఈ హద్దులు అని చెప్పుకుంటారు. కానీ రిజిస్టర్ ప్రకారము ఆన్లైన్ ప్రకారం హద్దులు ఉండేది వేరు. అవి ఎవరు ఫాలో అవ్వలేదు. గట్లు ముందు ఇవన్నీ మావని చెప్పి చేసుకున్నారు. అప్పట్లో ఎవరికి తెలియదు కాబట్టి ఈ తర్వాత సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు పర్టికులర్ గా ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్కరికి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ బౌండరీస్ లో మీకంటూ కొంత 5% అనేది అంటే తగ్గచ్చు పెరగచ్చు. ఇదైతే మనకు డిపార్ట్మెంట్ నుంచే వచ్చింది. 5% అలవేషన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఒక 5% అటు ఇటు తప్పులు జరుగు అంటే యాడ్ కాకుండా పూర్తిగా ఎక్కువ ఎక్స్టెండ్ ఏది జరిగితే మాత్రం దాన్ని నేను బాధ్యత చేసుకొని మేము డిపార్ట్మెంట్ పైకి పంపించి అధికారులు నిర్ణయం తీసుకుని దాన్ని సర్వే చేస్తున్నాం. అంటే సర్వే కూడా చేసే వాటికి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులకు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా అది మనకు 45 రోజుల్లో మొత్తం దాని మీద ఖచ్చితంగా చేసింది. విత్ ఇన్ 45 days. సార్ ఇక్కడ చేస్తున్న ఈ సర్వే వాటికి అన్నిటికి కూడా సబ్ డివిజన్ లా కానీ డివిజన్ లా కానీ కలెక్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్లిన వాటికి కూడా ఈ పాస్ పుస్తకాల్లో ఈ సవరణలు చేసే వాటికి ఆయన కొంత అధికారం అనేది ప్రకటించుంటారు పాస్ పుస్తకాల మీద. వాటికి వాటి ఇదే పెట్టున్నారు కదా,
పట్టదారు పాస్బుక్ లోపల స్కానర్ కూడా పెట్టినాం. ఆ స్కానర్ క్యూఆర్ స్కానర్ కొట్టిన దాంట్లో తప్పులు ఏదైనా వెలువడిన తర్వాత అంటే మీకు బుక్ లో ఏముంది అదే కనపడుతుందండి అందులో. ఓకే అంతేనా? స్కాన్ చేస్తే మీ బుక్ లో ఒకసారి ఇవ్వండి. మీకు ఈ పాస్బుక్ ఉంది, ఈ పాస్బుక్ లో మీరు స్కాన్ చేయగానే ఆటోమేటిక్ గా తమ్మిశెట్టి వెంకటరమణయ్య ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆయన సంబంధించిన ఏఎస్ఐ నెంబర్ ఏందని చెప్పి ఏఎల్పి నెంబర్ అని చెప్పి వచ్చారు. అంటే ఈ స్కానర్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి సార్? అంటే మా దాకా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన చదువుకోలేదని తెలియదు. ఇప్పుడు ఆయన నేను చేయించాను, మొన్న వచ్చారు, నేను దగ్గర నుంచి చేయించాను, ఆయన చదువుకోలేదు. ఏముంది వాళ్ళు తెలిసిన వాళ్ళు స్కాన్ చేసుకుని ఎంత ఉందంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. సో అందుకు ఆ పర్పస్ అంటే టెక్నాలజికల్ గా కూడా మనం డెవలప్ అయ్యామని చూపించడానికి. సార్ ఇంకొకటి, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న భద్రతని రైతులు కోరుకుంటున్నారు. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ లో అంటే ఈవెన్ సింగిల్ పైసా కూడా వాళ్ళ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఆ పర్టికులర్ నెంబర్కి వాళ్ళకి మెసేజ్ అలర్ట్ అవుతుంది, మీ అకౌంట్ నుంచి మీకు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని. ఇమీడియట్గా రైతు అలర్ట్ అయ్యి నేను తీసుకోలేదు అని చెప్పి బ్యాంక్ మేనేజర్ని అప్రోచ్ అయ్యి తీసుకుంటారు. కానీ ఈ రెవెన్యూ వ్యవస్థలో ఆ సిస్టమ్ లేదు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చారు పాస్బుక్, ఆ పాస్బుక్ ఆ రైతు తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఆ ల్యాండ్ ఆ సర్వే నెంబర్లు వేరే పాస్బుక్ లో ఎంటర్ అయిపోతున్నాయి, వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా అవుతున్నాయి సార్, చాలా ఉన్నాయి. పాతగా జరుగుండొచ్చు, ఇప్పుడు జరగకూడదని ట్రాన్స్పరెన్సీ పెట్టింది. అదే సార్, రైతు ప్రమేయం లేకుండానే అవి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్. వాస్తవము నేను అనేది ఏంటంటే ఇంతకు ముందు ఏదన్నా కొన్ని జరుగుంటే ఇప్పుడు జరగవు, బట్ ఇప్పుడు దానికి అటువంటి జరగకుండా ఆస్కారమే లేదు సార్. అలాంటివి ఏమన్నా ఇప్పుడు జరిగితే ఆ పాస్బుక్ లో ఇచ్చిన మెసేజ్ వెళ్తుందా, మీ నెంబర్ ఇట్లా మారుతుంది అని ఆధార్ లింక్ అయితే, అందుకే ఆధార్ లింక్ చేయించుకోమంటున్నాం. ఇప్పుడు మేము అనేది ఆధార్ లింక్ రెవెన్యూ వ్యవస్థలో కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆధార్ లింక్ చేయించమని, అందుకే ప్రతి ఒక్క రైతుని మేము ఆధార్ లింక్ చేయించమని ఎందుకు చెప్తున్నాం, అందుకోసం ఆధార్ లింక్ అయితే ఆటోమేటిక్ గా లిస్ట్ వచ్చేసి మీరు బ్యాంక్ దగ్గరికి అతను ఆధార్ లింక్ చేయడం వల్ల వస్తుంది. మా లిస్ట్ లో కూడా ఆధార్ లింక్ చేస్తేనే వస్తుంది. ఇట్లాంటివే కాకుండా దీనికి ఇంకా రైతులకి సులభంగా ఉండేందుకు వాళ్ళ సర్వేల భూములు నా ఇంత సెంట్లో ఉన్నాయి, కరెక్ట్ గా ఉంది భూమి అని తెలుసుకునేదానికి ముందు జాగ్రత్తలుగా ముందు చర్యలు ఏం తీసుకోబోతున్నారు? ఇంకా రాబోయే రోజుల్లో ఈ విధంగానే ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ గా మనం ఏ విధంగా పెట్టామో అది ప్రతి మంత్ కొత్తగా ఇప్పుడు ఒక వ్యక్తి పలానా రాము అనే వ్యక్తి అప్లై చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ లో వచ్చే అప్లై చేసి మేము మా దగ్గర నోటీస్ అప్లై చేయగానే ఇమీడియట్ గా ఒక 30 రోజుల్లో పాస్బుక్స్ అందజేసే కార్యక్రమం చేస్తాం. ప్రతి మంత్ 30 రోజుల్లో మనకు కలెక్టర్ దగ్గర నుంచి కానీ విజయవాడ నుంచి కానీ హెడ్ ఆఫీస్ నుంచి రాగానే ఇమీడియట్ గా పాస్బుక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది ఏంది వచ్చినా ఇప్పుడు మనకు 100 వచ్చాయి అనుకోండి, సరే ఒక్కొక్క విలేజ్ కింద ఇచ్చేస్తాం. ఓన్లీ ఈ రోజు కార్యక్రమం కాకుండా మనకి ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతకాలం ఉంటే అంతకాలం ఎన్ని పాస్బుక్లు వస్తే ఆటోమేటిక్గా మేమే వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మరియు ఇంటింటికి వచ్చి, అంటే మీకు ఏదైనా తప్పులు జరిగాయి అనుకోండి, మా విఆర్ఓలు కానీ మా అధికారులు కానీ ఇంటింటికి వచ్చి తప్పులు పడితే తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.